హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్. ఎంతో రుచిగా ఉండే పచ్చి రొయ్యలతో చేసుకునే రెసిపీ నేను మీకు ఒకటి చూపించబోతున్నాను. అదే యమ్మీ గీ రోస్ట్ ప్రాన్స్. ఇది స్టార్టర్లో అయినా తినొచ్చు, లేదా వైట్ రైస్లో అలా నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుంది. నా స్టైల్లో ఈ ప్రాన్స్ గీ రోస్ట్ ఎలా చేస్తానో చూసేయండి. సో ఇవి వచ్చేసరికి 1.5 kg రొయ్యలు. ఇవి ఆల్రెడీ నరం తీయించి తెచ్చుకున్నామన్నమాట. బట్ కొంచెం అక్కడక్కడ ఉంటాయి, వాళ్ళు సరిగ్గా చేయరు. సో మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రాన్స్ తీసుకురాగానే ఫస్ట్ వాటర్లో ఒక 2 times కడిగేశాను. ఆ తర్వాత కొంచెం గల్లుప్పు అలాగే కొంచెం పుల్లటి పెరుగు వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా వాటర్లో కడిగేయాలి. చూసారా, అక్కడక్కడ వాళ్ళు లోపల నరం తీసినా ఉండిపోతే వాళ్ళు హడావుడిగా చేసేస్తారు కదా, అవన్నీ మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ లోపల బ్లాక్ గా ఉండే నరం ఏంటి అంటే దాని యొక్క వేస్ట్ అనమాట, రొయ్యది. సో అది మనం తినకూడదు. సో ఖచ్చితంగా ఆ లోపలిది తీసేసుకుని కుక్ చేసుకోవడమే చాలా మంచిది. నేను కర్డ్ వేయడం వల్ల కొంచెం ఇలా మీగడగా కనపడుతున్నాయి వాటర్ అనేవి గిన్నెకి అంతా. సో ఇలా అందులో ఉండే వేస్ట్ అంతా తీసేసుకుని రొయ్యలను అలా మంచిగా ఒక 4-5 times క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా ఇలా కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ రొయ్యల్ని ఇంక ఎగరబెట్టేసుకోవాలి. సో మూత పెట్టేసుకున్నాను అనమాట. ఇలా రొయ్యల్ని ఎగరబెట్టడం వల్ల ఏమవుతుందంటే అవి కొంచెం ఉడుకుతాయి, అలాగే నీచు వాసన అనేది పోతుంది రొయ్యలకి. నేను 1.5 kgలో హాఫ్ మాత్రమే ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను రొయ్యల్ని. రొయ్యలు ఎగిరిపోయాయి కదా, నేను ఇంకా వాటిని గీ రోస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో స్టవ్ ఆన్ చేసుకున్నాను, అలాగే కడాయి ప్లేస్ చేసేసుకున్నాను. అందులో కొంచెం బిర్యానీ ఆకు అలాగే కొంచెం లవంగం, దాల్చిన చెక్క యాడ్ చేసుకున్నాను. ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఈ రోస్ట్కి. సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని మంచిగా వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్కి పడుతుంది అనమాట. ఆ తర్వాత నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే ఒక 4 పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కట్ చేసి తీసుకున్నాను. సో అవి వేసేసాను ఇందులో. అవి మంచిగా వేగాలన్నమాట, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది. సో అలా కలుపుకుంటూ ఉండాలి, ఎక్కడ అడుగంటకుండా. ఇది పైగా ఐరన్ కడాయి కాబట్టి కొంచెం త్వరగా అడుగంటుతుంది. సో జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం త్వరగా మగ్గడం కోసం నేను ఇందులో సాల్ట్ యాడ్ చేస్తాను. అప్పుడు కొంచెం వాటర్ ఊరుతాయి అన్నమాట, అలాగే దానిలో మగ్గిపోతాయి, ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగుతాయి. సో అలా వేసేసి కలుపుతూ ఉన్నాను. ఇంకా ఉల్లిపాయ చూసారా మంచిగా మగ్గింది. సో ఇప్పుడు ఇందులో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలిపేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. నేను 1.5 స్పూన్ ఎందుకు వేసాను అంటే నేను ఇప్పుడు 3/4 kg రొయ్యలు మాత్రమే రోస్ట్ చేసుకుంటున్నాను, మిగతావి వేరే డిష్ చేసుకుంటా అన్నమాట. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కడ అడుగంటకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి మనము, అప్పుడే మంచిగా వేగుతుంది ఈవెన్గా. సో చూసారు కదా, ఇలా మంచిగా అంతా వేగాక ఇప్పుడు నేను ఇందులోకి ఎగరబెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, సో అవి యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మంచిగా కలిపేసుకోవాలి. ఈ ప్రాన్స్, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసాం కదా, సో అదంతా కూడా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 minutes కలుపుతూ ఉన్నాం అనుకోండి, మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆ ప్రాన్స్కి కూడా పడుతుంది. ప్రాన్స్ గీ రోస్ట్ కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ పచ్చికారం యాడ్ చేసుకుంటున్నాను. రొయ్యలు ఆల్రెడీ కొంచెం తీయగా ఉంటాయి అండ్ గీ యాడ్ చేస్తున్నాం కాబట్టి మంచి స్పైసీనెస్, ఫ్లేవర్గా ఉండాలి అంటే ఒక 2 స్పూన్స్ కారం పడుతుంది. అలాగే 2 స్పూన్స్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో వేసుకుని మంచిగా ఇలా కలిపేసుకోవాలి, ఎక్కడ అడుగంటకుండా. ఇది ఐరన్ కడాయి అవ్వడం కొంచెం త్వరగా ఫాస్ట్గా అడుగంటేలా ఉంది, అందుకే కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి మనం. ఇలా ఆ కారం యాడ్ చేసి కొంచెం గరం మసాలా యాడ్ చేసేసరికి వచ్చే స్మెల్ ఉంటుంది చూడండి, అసలు మొత్తం ఇల్లంతా కూడా ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. మనం వేసిన కారం అలాగే గరం మసాలా కూడా ఆ ప్రాన్స్కి పట్టాలి కదా, సో స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి నెమ్మదిగా అలా వేయించుకోవాలన్నమాట. అలా ఒక 5 minutes అయ్యాక నేను ఇప్పుడు గీ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ గీ. అలాగే ఇందులో మనం కరివేపాకు ఎక్కువ వేసామనుకోండి, ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. సో కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలా కొంచెం గీ వేసి కరివేపాకు యాడ్ చేయంగానే మన ప్రాన్స్ గీ రోస్ట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడటానికే కాదు, తింటే కూడా అద్భుతంగా ఉంటుంది. అది ఇప్పుడు రెయినీ సీజన్ కదా, ఇలాంటి టైంలో చేసుకుని వైట్ రైస్తో కానీ స్టార్టర్లా కానీ తింటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళైతే తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఈ రెసిపీ చేస్తే, అంత టేస్టీగా ఉంటుంది. ఇక నుంచి మాత్రం దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మనం కలుపుకుంటూ ఉండాలి, ఎక్కడా కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు, కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. సో నేను కొంచెం చెక్ చేసుకుంటే నాకు సాల్ట్ తగ్గింది అనిపించింది, సో ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట.
ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను. సో మనం రోస్ట్ ఇలా అయినా చేసేసుకోవచ్చు, ఎక్కడ వాటర్ యాడ్ చేయకుండా కూడా ఇలా కూడా రోస్ట్ చేసేసుకోవచ్చు దగ్గరుండి. లేదా లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం టెక్స్చర్ అనేది మారుతుంది రోస్ట్ది, మనం రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. స్టార్టర్లో కావాలనుకుంటే ఇలాగే ఇంకో 10 minutes రోస్ట్ చేసుకోవాలి. లేదు కొంచెం రైస్లో కలుపుకోవడానికి మనకి కావాలి అనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. సో నేను లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి బాగా కలిపేసి ఇంకా దగ్గరికి రానిచ్చేస్తా అనమాట. వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమీ చేంజ్ అవ్వదు, కొంచెం టెక్స్చర్ చేంజ్ అవుతుంది, బట్ టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకా బాగా దగ్గరికి రానిచ్చేయాలి. కావాలనుకుంటే మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని టాస్ చేసుకున్నట్టు కూడా చేసేసుకోవచ్చు వాటర్ యాడ్ చేశాక. అప్పుడు కొంతమందికి కారం పచ్చివాసన అలా ఉంటే నచ్చదు కదా, అలాంటి వాళ్ళకి కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఆ పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది, వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. నేను కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ యాడ్ అవడం కోసం కొంచెం నిమ్మకాయ పిండాను అనమాట, చాలా తక్కువ డ్రాప్స్ పిండాను ఇందులో. సో చాలా టేస్ట్ బాగుంటుంది అప్పుడు. ఇంకా అలా ప్రాన్స్ అనేవి రోస్ట్ అవుతూ ఆయిల్ అనేది బయటకు యూజ్ అవుట్ అవుతుంది చూసారా. సో ఇంకా మన ప్రాన్స్ గీ రోస్ట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా కొంచెం దీన్ని కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవడమే. సో నేను ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి. ఈ గీ రోస్ట్ లోకి మనం ఉల్లిబొందు యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది, నాకు దొరకలేదు సో నేను ఇంకా అది స్కిప్ చేసేసాను. సో ఇప్పుడు ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుని కలిపేసుకుంటున్నాం అనమాట. ఎప్పుడైనా సరే రొయ్యలకి కానీ లేదా చేపకైనా సరే లేదా పీతలకైనా సరే ఉల్లిబొందు అనేది చాలా టేస్ట్ని యాడ్ చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది. ఆనియన్ తక్కువ వేసుకుని అవి వేసుకుంటే, బట్ నాకు అవి దొరకలేదు మార్కెట్లో, సో అది నేను స్కిప్ చేసేసుకున్నాను. ఇలా రోస్ట్ చేసుకున్నాను. ఇలా అయినా చాలా బాగుంటుంది, బట్ ఉల్లిబొందు ఉంటే ఇంకా అది కూడా వేసుకుని చాలా బాగుంటుంది. ఇంకా మన ప్రాన్స్ గీ రోస్ట్ అనేది రెడీ అనమాట. ఇంకా ఇది సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. మీకు ప్రాన్స్ అనేవి ఇష్టమైతే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఇలాంటి చాలా మంచి రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.